మెడికల్ ఎంప్లాయీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దశరథం ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు సమ్మె నిర్వహించారు. ప్రభుత్వంలో 20 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్నామని ఏఎన్ఎంలు అన్నారు. కరోనా సమయంలో కరోనా వచ్చిన వారి దగ్గరికి వారి సొంత వారే వెళ్లలేదని, అలాంటి వారి దగ్గరికి తాము వెళ్లి చికిత్స అందించామని గుర్తు చేశారు. ఆ విషయాన్ని సీఎం కేసీఆర్ మర్చిపోయి ఎగ్జామినేషన్ ద్వారా ఏఎన్ఎంలను తీసుకోవడం అనేది సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. పాత పద్ధతి ప్రకారం ఎగ్జామినేషన్ లేకుండానే అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఏఎన్ఎంని 20 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిక్ కింద మారుమూల ప్రాంతాలలో 5000 పాపులేషన్ లో సింగిల్ ఏఎన్ఎం గా వాళ్లకు ప్రజా ఆరోగ్యం కోసం మాకు విధిలోకి తీసుకున్నాక మూడు సంవత్సరాలకు 4 సంవత్సరాలకు రెగ్యులర్ చేస్తామన్నారు. అట్లాంటిది 18 సంవత్సరాలు దాటిపోతున్నాయి, అయినా రెగ్యులర్ చేస్తలేరు. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఎలక్షన్ ముందు అవుట్ సోర్సింగ్ వద్దు, కాంట్రాక్ట్ వద్దు అలాంటి హామీ ఇచ్చారు. నా ప్రభుత్వం రాగానే నేను రెగ్యులర్ చేస్తా అని అన్నారు. అలాంటిది ఇప్పటి వరకు కూడా 16 జీవోలు మమ్మల్ని చేర్చలేదు, మమ్మల్ని రెగ్యులర్ చేస్తలేదు. చాలని జీతాలల్లో మేము ఎట్లా బతకాలి? మాలుమూల ప్రాంతాలకు పోవాలంటే బండ్లు ఉన్నాయి, రోజుకొకసారి హౌస్ విజిట్స్ చేసి ఆరోగ్యవంతమైన బిడ్డ ఉడుతుందంటే సెకండ్ ఏఎన్ఎంఏ కారణం. ఇంతకు ముందు మేము వచ్చిన కొత్తలో ఎన్ఎంఆర్, ఐఎంఆర్ అంటే మాతా శిశు మరణాల రేటు 60-70% ఉండే సార్. మేము సెకండ్ ఏఎన్ఎం వచ్చిన తర్వాత 0కి పడిపోయింది సార్. అది ఎవరి వల్ల? ఓన్లీ సెకండ్ ఏఎన్ఎం వల్ల. అలాంటి ఏఎన్ఎంను, అలాంటి ప్రజల ఆరోగ్యం కాపాడుకునే వాళ్ళను 18 సంవత్సరాల నుంచి ఘోషణ సార్ మా కలకల కలుగుతుంది సార్. మేము నిజంగా మీ బిడ్డలను అనుకుంటే దయచేసి మమ్మల్ని రెగ్యులర్ సార్ ఏమి వద్దు, మీరేమి ఇచ్చినా వద్దు, రెగ్యులర్ ఒకటి చేయాలని అనుకుంటున్నారు సార్. మంత్రి గారికి నా యొక్క నమస్కారములు సార్. మరి మీడియా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారములు సార్. చెప్పబోయేది ఒకటే విషయం సార్, మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేయాలి. కోవిడ్ టైంలో మేము అందరికీ కూడా సేవ చేసినాం సార్. వాళ్ళ అక్క చెల్లెలు సేవ చేయలేరు, భర్త కస్తే